Hello all, welcome back to our channel. So here in this video we are going to discuss the important questions of computerized accounting, which is also known as tally. Okay, so semester 5 Usmania University BCom ఎవరైతే చదువుకుంటున్నారో either computers or generals, you both people will have that subject tally in your semester 5. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ అంటే 2023 to 2024 బ్యాచ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటున్నారో సో వాళ్ళకి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మీ ఎగ్జామ్స్ అనేది డిసెంబర్ మంత్లో ఉంటుంది, డిసెంబర్ టు జనవరి మంత్లో ఉంటుంది కాబట్టి సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చదువుకోనికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో అన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మీకు యూనిట్స్ అనేది మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లోనే మీకు లాంగ్ షార్ట్ ఎవ్రీథింగ్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో అన్ని 5 యూనిట్స్ నుంచి వస్తాయి. అండ్ కమింగ్ బ్యాక్ టు ది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, చాలామంది ఇది 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనుకుంటారు, కానీ ఇది 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కాదు, ఇట్స్ 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్. అండ్ రిమైనింగ్ 50 మార్క్స్ మీ కాలేజ్ వాళ్ళు మీకు ప్రాక్టికల్స్, రికార్డ్, ఇంటర్నల్ ఎగ్జామ్స్కి కండక్ట్ చేసి ఇస్తారు. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి లాగా ఉంటుంది. పార్ట్ ఏలో 5 questions attempt చేయాలి, ఈచ్ క్యారీస్ 2 marks. అవుట్ ఆఫ్ 8 questions you need to attempt any 5 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. సో 2 marks కాబట్టి 5 to 6 లైన్స్ రాసి సరిపోతుంది. అండ్ పార్ట్ బిలో 9, 10, 11, 12, 13 క్వశ్చన్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క యూనిట్ నుంచి వస్తుంది. ఈచ్ యూనిట్లో మీకు 2 చాయిసెస్ ఉంటాయి, ఏ ఆర్ బి. యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి చాయిస్కి. సో ఏ అన్న రాయాలి, బి అన్న రాయాలి. సో 2 రాస్తే డబల్ మార్క్స్ అనేది పడవు. ఓకేనా, సో ఈచ్ క్యారీస్ 8 marks ఇన్ పార్ట్ బి, 5 into 8 40 marks. ఓకే, 50 marks క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది అని అర్థమైందని అనుకుంటున్నాను. నౌ వీ విల్ డిస్కస్ ద లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ ఫస్ట్. ఓకే, సో ఈచ్ క్యారీస్ 8 marks కాబట్టి మీకు ఆల్రెడీ ఇందులో ఏమంటారు ఫ్లో చార్ట్ లాంటి ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది. హౌ టు క్రియేట్ టాలీ, హౌ టు క్రియేట్ కంపెనీ ఇన్ టాలీ, లైక్ లెందీ ఆన్సర్ అనేది లెందీగానే అయిపోతాయి. సో ఆన్సర్ బుక్లెట్లో సైడ్ బై సైడ్ మినిమం 2 పేపర్స్ అయితే ఉండాలి సైడ్ బై సైడ్. దెన్ ఓన్లీ మీకు 8 marks అనేది వస్తాయి ఈచ్ క్యారీస్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి. అండ్ డయాగ్రామ్స్ ఇస్ కంపల్సరీ, స్క్రీన్స్ అనేది మీరు కంపల్సరీగా వెయ్యాలి. అండ్ ఫర్దర్గా మనం ఏమేమి స్క్రీన్స్ నేర్చుకోవాలనేసి నేను సపరేట్గా వీడియో చేస్తాను, సో అదొకసారి చూడండి. సో యూనిట్ నెంబర్ 1లో నేను టోటల్ 4 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 4 క్వశ్చన్స్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో అన్నీ ఇంపార్టెంటే. సో చాలా మటుకు 8, 9 ఉంటాయి ఒక్కొక్క యూనిట్లో. సో ప్రీవియస్లీ ఇది 80 marks సబ్జెక్ట్ కాబట్టి చాలా లెంతీగా ఉంటాయి. బట్ ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకోండి సరిపోతుంది. హౌ టు క్రియేట్ కంపెనీ, హౌ టు డిలీట్ ఆల్టర్, హౌ టు క్రియేట్ ఆల్టర్ డిలీట్ కంపెనీ ఆర్ హౌ టు క్రియేట్ ఆల్టర్ డిలీట్ లెజర్, ఇవి చూసుకొని సరిపోతుంది యూనిట్ నెంబర్ 1లో. స్క్రీన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, గేట్వే ఆఫ్ టాలెంట్ స్క్రీన్స్ ఇవన్నీ మీకు ఉంటాయి, అవన్నీ నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఓకేనా, సో యూనిట్ నెంబర్ 2లో 5 క్వశ్చన్స్ ఇచ్చాను. సో ఇందులో కూడా స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీస్ నేర్చుకోండి సరిపోతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను, స్టాక్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి అని అన్నాను. సో ఇక్కడ మళ్ళీ స్టాక్ గ్రూప్ అనేది ఒక టాపిక్ మీరు నేర్చుకుంటే హౌ టు క్రియేట్, హౌ టు ఆల్టర్, హౌ టు డిలీట్ స్టాక్ గ్రూప్. సో ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఒక్క కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే దానికి అన్నీ సేమ్గా ఉంటాయి అన్నమాట, రొటీన్గా ఉంటాయి. ఓకేనా, సో ఇన్ని క్వశ్చన్స్ అనేసి ఏమంటారు భయపడకండి. సో ఆన్సర్స్ అనేది నేను ఎలా రాయాలి, ఈజీ ఆన్సర్స్ నోట్స్ కూడా నేను అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో అందులో వెళ్ళి చూడండి, చాలా ఈజీగా ఉంటాయి. అసలు ఆన్సర్సే ఉంటాయి, మీరు ఒక్కటి స్క్రీన్స్ ఒకటి చూసుకుంటే ఇందులో O గ్రేడ్ అనేది మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా, సో యూనిట్ నెంబర్ 2 ఇది. యూనిట్ నెంబర్ 3 వచ్చేసి నేను 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇది కూడా సేమ్, డెబిట్ నోట్ అంటే ఏంటి, క్రెడిట్ నోట్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్. అండ్ ఆల్సో పర్చేస్ వౌచర్ అంటే ఏంటి, సోర్స్ డాక్యుమెంట్ అంటే ఏంటి, అండ్ ఆల్సో బిజినెస్ ట్రాన్సాక్షన్, వాట్ డూ యూ మీన్ బై బిజినెస్ ట్రాన్సాక్షన్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్. సో కంపెనీ బిజినెస్కి వచ్చే ట్రాన్సాక్షన్స్ని బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటాము. దాని ప్రాసెస్ ఏంది టాలీలో, దాంట్లో ఇప్పుడు మీకు ఒక కంపెనీ ఉంది రైట్, ఇప్పుడు ఒక డీమార్ట్ కంపెనీ ఉంది, డీమార్ట్లో చాలా కస్టమర్స్ వస్తారు రైట్, చాలా కస్టమర్స్ వస్తున్నప్పుడు చాలా ట్రాన్సాక్షన్స్ అయితే అవన్నీ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు, టాలీలోనే కదా, మాన్యువల్ అకౌంటింగ్ ఏం చేయరు కదా వాళ్ళు. డైలీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ విజిట్ ద డీమార్ట్ రైట్. సో ఇలా టాలీలో ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్రొసీజర్ చేయాలి, ఎలా పోస్టింగ్ చేయాలనేది ఆన్సర్.
యూనిట్ నెంబర్ 4లో కూడా 4 క్వశ్చన్స్ ఇచ్చాను. యాక్టివ్, హౌ డు యూ యాక్టివ్ ద బిల్ వైజ్ డీటెయిల్స్, ఫీచర్స్ అండ్ టైప్స్ ఆఫ్ బిల్ వైజ్ డీటెయిల్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బిల్ వైజ్ డీటెయిల్స్ టాపిక్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఏంటి, అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి, ఈ డిఫరెన్సెస్ మీరు చూసుకోండి. ఆ డిఫరెన్సెస్ కూడా మీరు ఓన్గా రాయొచ్చు, ఓకేనా. ఇది చాలా ఈజీ సబ్జెక్టు. ఇందులో కూడా స్క్రీన్లే ఉంటాయి, అసలు అన్ని స్క్రీన్సే ఉంటాయి. ఒక ఏమంటారు గేట్వే ఆఫ్ టాలీ అన్ని క్వశ్చన్స్కి ఒకటే స్క్రీన్లో నేర్చుకున్నా కూడా మీకు మార్క్స్ అనేది పడతాయి, ఓకేనా. సో యూనిట్ నెంబర్ 5లో 4 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇందులో MIS, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ MIS, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ రిపోర్ట్స్ ఆఫ్ MIS ఇన్ ERP, సో ఇదొకటి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్, అకౌంటింగ్ రిపోర్ట్స్ అవైలబుల్ ఇన్ టాలీ. ఈ 3 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం టాలీలో ఎలా చేస్తాం, మన ఫస్ట్ ఇయర్లో మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఆల్రెడీ చదువుకునే ఉంటారు కదా, ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ టాలీలో ఎలా పోస్టింగ్ చేస్తారనేది ఆన్సర్, ఓకేనా. సో చాలా ఈజీగా ఉంటాయి, మీరు అసలు టెన్షనే పడకండి. పాసింగ్ మార్క్స్ ఒక 16 ఏమో ఉంటాయి 50కి. సో చాలా ఈజీగా పాస్ అయిపోతారు, ఓకేనా. సో షార్ట్ ఆన్సర్స్ కూడా, షార్ట్కి సపరేట్గా మీరు క్వశ్చన్స్ ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు. లాంగ్ చదువుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా మీరు రాసేస్తారు. ఒక 5 to 6 lines ఇస్ ఎనఫ్, ఓకే. డిలీషన్ ఆఫ్ గ్రూప్స్ డిలీట్ ఎలా చేయాలి టాలీలో ఆల్రెడీ యూ హ్యావ్ లెర్న్డ్ ఇన్ లాంగ్ క్వశ్చన్స్. F లెవెల్ అంటే ఏంటి, F లెవెల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి. సో కొన్ని ఫీచర్స్ ఈ F లెవెల్ F12 కాన్ఫిగరేషన్కి వెళ్ళి మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోడౌన్ మనకి విజిబుల్ అవ్వదు ముందుగా స్క్రీన్ మీద, దాన్ని యాక్టివేట్ చేయాలంటే F12 కాన్ఫిగరేషన్ అనేది యూజ్ చేయాలి. P2P అంటే ప్రొసీజర్ టు పే, ప్రొక్యూర్ టు పే, ఇదంటే ఏంటి, ఎవ్రీథింగ్ ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకొని సరిపోతుంది, ఓకేనా. క్రియేషన్ ఆఫ్ గోడౌన్, యూనిట్ ఆఫ్ మెషర్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, ఇవన్నీ లాంగ్ క్వశ్చన్లో మీరు ఆల్రెడీ కవర్ చేసే ఉంటారు, ఓకే. యూనిట్ నెంబర్ 3 సోర్స్ డాక్యుమెంట్, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్, బిజినెస్ ట్రాన్సాక్షన్, పోస్ట్ డేటెడ్ వౌచర్, ఇవన్నీ కూడా మీరు లాంగ్లో ఆల్రెడీ చదువుకునే ఉంటారు, ఓకేనా. మీకు అర్థమవుతుందా. సో షార్ట్కి ఒక 10-15 minutes ఇవ్వండి ఎగ్జామినేషన్ టైం. డ్యూరేషన్ వచ్చేసి మీకు 1.5 hours or 2 hours ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో ఒక 10-15 minutes షార్ట్కి పెట్టండి, మిగతాదంతా లాంగ్ స్క్రీన్ వేసే వరకే మీకు టైం అనేది అయిపోతుంది అక్కడికి, ఓకేనా. యూనిట్ నెంబర్ 4 న్యూ రిఫరెన్స్, స్టాక్ కేటగిరీ రిపోర్టు, బిల్ వైజ్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ ఎలా చేంజ్ చేస్తాం టాలీలో. F2 క్లిక్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ డేట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ ఒక కీవర్డ్ ఒకటి మీరు అక్కడ F2 అని అక్కడ కనిపిస్తే వాళ్ళు 2 marks వేసేస్తారనమాట. సో యూనిట్ నెంబర్ 5లో 4 క్వశ్చన్సే ఉన్నాయి. స్టెప్స్ టు జనరేట్ ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ టాలీ, పర్చేస్ రిజిస్టర్, క్యాష్ ఫ్లో అంటే ఏంటి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఇవన్నీ జస్ట్ మీరు రఫ్గా ఇలా చూసుకోండి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి. సో ఇలా చూసుకుంటే మీకు షార్ట్ ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. కాన్సన్ట్రేట్ ఆన్ లాన్, ఎక్స్పెషల్లీ టాలీలో అంటే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో మీరు స్క్రీన్లో చూసుకోవాలి. స్క్రీన్లో తెలిస్తే మీకు ఆన్సర్ అనేది ఓన్గా రాసేయచ్చు. ఫస్ట్ గో టు మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ, క్లిక్ రైట్ క్లిక్ ఆన్ మౌస్, సెలెక్ట్ స్టాక్ గ్రూప్స్, దెన్ క్రియేట్ స్టాక్ గ్రూప్స్, ఇట్లాంటివే ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో దీనికి సంబంధించిన నోట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్గా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేయలేదు. సో నాకు నోట్స్ నేను ఒకసారి వెతికి నేను అందులో అప్లోడ్ చేసేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. సో అయితే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు, నోట్స్ PDFs గురించి కానివ్వండి, ఇంకేమైనా అదర్ సబ్జెక్ట్ రిలేటెడ్ PDFs ఏమైనా కావాలి అన్నా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అందులో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఆ లింక్స్ అనేది అన్నీ నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఐ హోప్ దాట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్స్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్, చాలా ఎక్కువ ఇవే క్వశ్చన్స్. సో దీనికి మించి మీరు ఎక్కువ చదువుకుంటా అంటే ఇట్స్ యువర్ విష్, ఇంకా చదువుకుంటే మంచిదే, కానీ అవసరం లేదు. మీకు నాలెడ్జ్ కావాలి అని అంటే ఇంకా చాలా సిలబస్ అనేది ఇంకా చాలా ఉంటుంది. సో మీరు ఒకసారి వెళ్ళి చూసుకొని చదువుకుంటా అంటే చదువుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. సో ఎవరైతే పాస్ అవ్వాలి అనుకుంటున్నారో మినిమం 3 units, ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో ఏవైనా 3 units లాంగ్ నేర్చుకొని ఈజీగా కళ్ళు మూసుకొని పాస్ అయిపోతారు మీరు, ఓకేనా. సో సెకండ్ యూనిట్, ఫస్ట్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ సబ్జెక్ట్స్ లెసన్స్ అనమాట అవి, ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తే నేను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. హార్డ్లీ 2 months కాబట్టి జల్దీ అయిపోతాయి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా ఐ ట్రై టు సాల్వ్ యువర్ డౌట్స్ అనమాట. ఓకేనా? సో మీరు పర్సనల్గా నాకు మెసేజ్ చేయాలన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి, వాట్సాప్ గ్రూప్, ఎవ్రీథింగ్ గ్రూప్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో ఇచ్చాను. సో వీడియోలో ఏమైనా పాయింట్స్ అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఓకేనా? వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.